ఈరోజు మన వాక్య భాగాంశము, పరుగెత్తువారే గమ్యము చేరతారు. పరిగెత్తేవారే గమ్యం చేరతారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలనని గురు యొద్దకే పరిగెడుచున్నాను. చాలు. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు బహుమానం పొందవాలని నేను పరిగెడుచున్నాను అంటున్నాడు. మనం ముందుంచబడిన పరుగు పందెమందు నేను ఎట్లా పరిగెడుతున్నాను అంటే ఓపికతో పరిగెడుచున్నాను అని ఈ యొక్క గ్రంథకర్త అయిన పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు ప్రతిరోజు తన జీవితంలో కొత్తగా తన పరుగును ప్రారంభించేవాడుగా ఉన్నాడు. మన జీవితం ఎలాంటిదంటే ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో దేవుడు మనకి ప్రతిరోజు కొత్తగా తన కృపనిస్తాడు, కొత్తగా తన యొక్క శ్వాసనిస్తాడు, కొత్తగా మనకి అవకాశం ఇస్తాడు. పరుగు పందెంలో ఎవరు గెలుస్తారంటే ఒక్కసారి ప్రారంభించిన వారు కాదు. పరుగు పందెంలో ఎవరు గెలుస్తారంటే ప్రారంభించిన దాన్ని ప్రతిరోజు కొనసాగించేవారే ఆ యొక్క జీవితం అనే పరుగు పందెంలో గెలిచేవారుగా ఉంటారు. పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? చాలండి. ప్రతిరోజు మనం ఏం చేయాలటండి? పందెపు రంగమందు మనము పరిగెత్తువారుగా నూతనముగా మన పరుగును ప్రారంభించాలి. పందెపు రంగమందు మనం పరిగెత్తాలి అంటే గతకాలపు అనుభవాలన్నిటినీ మనము మోసుకుంటూ వెళితే అది మనకు భారంగా ఉంటుంది. అందుకే దేవుడు ప్రతిరోజు మనకి కొత్త శ్వాసనిస్తున్నాడు, ప్రతిరోజు మనకి కొత్త కృపనిస్తున్నాడు, ప్రతిరోజు మనకి కొత్త అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా నువ్వు గతం తాలూకు అనుభవాలు మోసుకుంటూ వెళితే ఈరోజు నీ ఎదుట ఉన్న ఈ పందెపు రంగమందు నీవు పరిగెత్తలేని వాడుగా ఉంటావు. మన భారతదేశంలో బాగా పరిగెత్తే ఒక వ్యక్తి పేరు మిల్కా సింగ్. ఆ మిల్కా సింగ్ గారు తన జీవితంలో రన్నింగ్ అనే ఆ యొక్క ఆటను ఎంచుకున్నవాడిగా ఉన్నాడు, పరుగు పందెం అనే ఆటను. మొదటిసారి తన యొక్క పోటీలో విఫలమైపోయిన వాడిగా ఉన్నాడు, అయినా బాధపడలేదు. రెండవసారి పోటీలో ముందుకెళ్ళిన వాడుగా ఉన్నాడు, అయినా విఫలమైపోయిన వాడుగా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా నేను ఏదైతే ప్రారంభించానో ప్రారంభించిన పని నేను కొనసాగించుకుంటూనే వెళతాను అని అతడు ముందుకే వెళుతున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎవరైనా ఎప్పుడు వారి జీవితంలో విజయం సాధిస్తారంటే ఒక్కసారి ప్రారంభించిన వారు కాదు, ప్రారంభించిన దాన్ని ప్రతిసారి కొనసాగించేవారే ఏదో ఒక రోజు వారి జీవితంలో తప్పకోకుండా విజయాన్ని సాధించేవారుగా ఉంటారు. ఈ మిల్కా సింగ్ గారు 2-3 సందర్భాల్లో తన ప్రయత్నాల్లో ఓటమి చెందినా కూడా ఓటమి వైపు చూడకోకుండా ప్రతిరోజు తన పరుగును ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఆ పరుగును ముగించిన వాడుగా ఉన్నాడు. అందరికంటే అతను ముందున్నవాడుగా ఉన్నాడు. ఆనాటి నుంచి ప్రపంచమంతా కూడా ఇతన్ని ఏమని పిలుస్తుందంటే ఫ్లయింగ్ సిక్. ఏమంటున్నారండి? ఫ్లయింగ్ సిక్ అని ఇతన్ని అంటున్నవారుగా ఉన్నారు. ప్రపంచం ఏం చేస్తుందంటే ఆ యొక్క వ్యక్తిని ఎట్లా గుర్తించిందంటే నిన్నటి పరుగులో నేను ఓడిపోయాను, కానీ నిన్నటిది నా చేతుల్లో లేదు, ఈరోజు పరుగు నా చేతిలో ఉంది అని ఈరోజు తన చేతులు ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాడు తప్ప నిన్నటి గతకాలపు అనుభవాలను పట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతడు ఓడిపోయేవాడు.
అందుకే నేను చెప్తున్నా, మన ఎదుట ఉన్న పందెపు రంగమందు ఓపికతో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ బహుమానం పొందవలనని నేను పరిగెడుతున్నానని పౌలు గారు మాట్లాడుచున్నా. ఎవరు పందెపు రంగంలో గెలుస్తారు అంటే పరిగెత్తేవారే గమ్యము చేరుతారు. ప్రతిరోజు దేవుడు మనకేమిస్తున్నాడంటే కొత్తగా మన యొక్క పందాన్ని ప్రారంభించమంటున్నవాడుగా ఉన్నాడు. నిన్నటి కాలంలో ఏదో జరిగిందని ఈరోజు ఆ గతకాలపు అనుభవాలు బట్టి ఈరోజు ప్రయత్నాలు నీవు ఆపవద్దు. నిన్నేదో ఓటమి, ఆ ఓటమి తాలూకు అనుభవాలతో నీవు ఈరోజు ఆగిపోవద్దు అంటున్నవాడుగా ఉన్నాడు. పడిపోవడం తప్పు కాదు, కానీ ప్రయత్నించుకోకుండా అట్లాగే ఉండిపోవడం తప్పు అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిరోజు నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. దేవుడు ఎవరి జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు అంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి జీవితంలో దేవుడు ప్రతిరోజు తన కృపను కొత్తగా ఇస్తాడు. నిన్నటి కాలపు బలముతో నేటి కాలములో నీవు విజయం సాధించలేవు. నిన్నటి కాలపు అనుభవాలతో ఈరోజు నువ్వు అడుగు అనేది ముందుకు వేయలేవు. అందుకే దేవుడు ప్రతిరోజు తన కృపను మనకి ఇచ్చుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగము నిన్నట కాలంలో మన్నాను దేవుడు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఏ రోజు మన్నా ఆ రోజే ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. నిన్నటి కాలపు మన్నాతో ఈరోజు ముందుకు వెళదామంటే అది సజ్జువాసన వచ్చేది. అందుకే దేవుడు ప్రతిరోజు వారికి ఏమిస్తున్నాడంటే అనుదిన మన్నాను ఇశ్రాయేలుకి అందిస్తూ ఉన్నవాడుగా కనబడుచున్నాడు. పూర్వం రోజుల్లో రైతుల దగ్గర గాడిదలు ఉండేవి, ఎద్దులు ఉండేవి. అవి ప్రతిరోజు నూతన బలముతో పనిచేయాలని, వాటితో పని చేయించుకోవాలని ఆ రైతులు ఏం చేసేవారంటే నూనెను ఆ యొక్క గాడిదలకు ఎద్దులకు ఏం చేసేవారంటే రాసేవారు. దాని వలన నూతనమైన బలము ఆ గాడిదలు ఆ ఎద్దులు పొందుకొని పనిలో బలముగా పనిచేసాయి. అట్లాగే ఈరోజు మనము మన యొక్క పనిలో ముందుకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క అభిషేకం అనేది మన మీద ఉంచబడాలి. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే మన ఆత్మకు స్థైర్యం ఇస్తుంది. ఆత్మ బలము మనం పొందుకొని సమస్తమైన వాటిని మనం ఏం చేస్తామంటే ఎదిరించేవారుగా ఉంటాం. మనసుకు ప్రతిరోజు ఏం చేస్తారంటే దేవుడు పునరుద్ధరించేవాడుగా ఉంటా. నీవు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు ఉన్నను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అయ్యా, మా బాహ్య పురుషుడు ఉన్నాడు, శరీరం అనే పురుషుడు, అతడు చనిపోతున్నా మా అంతరంగ పురుషుడు ఉన్నాడు. చూసారా, ఈ అంతరంగ పురుషుడు ఎలాగున్నాడంటే దినదినము నూతన పరచబడుచున్నాడు. మనము దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లు వారుగా ఉన్నట్లయితే దేవుడు మన పరుగులో ప్రతిరోజు మన మనసుకి ఏం చేస్తాడంటే పునరుజ్జీవం ఇస్తాడు. నిన్నటి కాలపు అనుభవాలు ఉన్నాయి, మనసు తగిలిన గాయాలు ఉన్నాయి, హృదయానికి తగిలిన లోతైన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు బట్టి నేటి కాలంలో ముందుకు వెళ్ళలేకపోతున్న వారుగా ఉన్నావేమో. అందుకే దేవుడు తన మనస్సులను ఆయన పునరుద్ధరిస్తాడు. ఇక్కడ బాహ్య పురుషుడు గురించి దేవుడు మాట్లాడడంలా పౌలు గారు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రాంతంలో, అమెరికా ప్రాంతంలో క్రిస్ మార్టిన్ అని ఒక ఆటగాడు ఉన్నాడు. ఈ ఆటగాడు చక్కగా మొదటి ప్రారంభంలో గొప్పగా తన ఆటను కొనసాగించిన వాడిగా ఉన్నాడు. పేరు, కీర్తి, డబ్బు అన్నీ ఒకసారి తన జీవితంలోకి వచ్చుటను బట్టి మద్యపానానికి బానిస అయిపోయిన వాడిగా ఉన్నాడు. ఎంతవరకు ఈ మద్యపానం అతను తీసుకువెళ్ళిందంటే చివరికి అతని యొక్క కెరీరే పూర్తిగా నాశనమైపోయే స్థితిలో వరకు ఈ మద్యపానం అతనిలోకి తీసుకువెళ్ళింది. అయితే ఒకరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి అతను వచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్యము అతని యొక్క హృదయాన్ని తాకింది. అతని యొక్క అంతరంగ పురుషుణ్ణి బలపరిచితంగా దైవ సేవకుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, నీ జీవితం ఎలాగున్నా దేవుడు నీ జీవితాన్ని కట్టువాడు.
పడిపోయిన వాడిని ఆయన లేవనెత్తువాడుగా ఉంటాడు. ఈరోజు నువ్వేం చేస్తావు? ఈరోజు నుంచి నేను ఒక మాట చెప్తున్నా నీతో, ఈరోజు నీవు ఒక మంచి పని చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇస్తాడు. మరి రేపటి కాలం అంటే రేపు ఇంకొక మంచి పని చేయి అని దైవ సేవకుడు చెప్పాడు. దైవ సేవకుడి మాటను బట్టి ఆ రోజే మంచి పని చేయడం ప్రారంభించాడు. రేపటి రోజు వచ్చింది. దైవ సేవకుడు చెప్పాడు కదా, ఈరోజు మరలా మంచి పని చేద్దాము అని అనుకున్నాడు. మరలా 3వ రోజు వచ్చింది. 3వ రోజు మంచి పని చేయడం ప్రారంభించాడు. అయితే ప్రతిరోజు మంచి పని చేస్తూ ఉన్నాడు, కానీ తన పరిస్థితి ఏమీ మారలా. పరిస్థితి మారలేదని చెప్పి తను చేసే మంచి పని చేయడం మాత్రము మానల. 6 నెలల తర్వాత దాని ఫలితం కనబడింది. ఇలా మంచి పనులు అనేవి చేయడం వలన అతని యొక్క మనస్సు అనేది మార్చబడింది. అంతరంగ పురుషుడు బలపరచబడిన వాడుగా ఉన్నాడు. మరలా ఏదైతే తన జీవితం అంతమైపోయిందని సమాజం మాట్లాడుకుంటుందో, మరలా అదే క్రీడలో ఉన్నతమైన స్థానంలోకి ఈ క్రిస్ మార్టిన్ అనే వ్యక్తిని దేవుడు వాడుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మన మనసులకు దేవుడు ఏమిస్తాడంటే, ప్రతిరోజు ఎవరైతే ఈ పరుగును ప్రారంభించేవారుగా ఉంటారో, ప్రతిరోజు పరుగును ప్రారంభించే వారికి దేవుడు వారి యొక్క మనస్సును పునర్జీవనం తీసుకొస్తాడు. ఏ మనస్సు నలిగిన మనస్సు ఉందో, విరిగిన మనస్సు ఉందో తెలియదు, కానీ దేవుడు నీ జీవితంలో నీ మనస్సుకు పునర్జీవనం దయచేయునుగాక. పరిగెత్తడము, మన జీవితంలో చాలామంది పరిగెడుతూ పరిగెత్తడము మంచిదే, కానీ ఎలా పడితే అలాగ పరిగెట్టడం కాదు. కానీ ఆయన అంటున్నాడు, బహుమానం పొందవాలని నేను పరిగెడుతున్నాను, గురి వద్దకే నేను పరిగెడుతున్నాను, దిశ వైపు నేను పరిగెడుతున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి నీవు పరిగెడుచున్నావు, బహుమానం పొందే వరకు నువ్వు ప్రయత్నిస్తున్నావా? దిశ వైపు నీవు పరిగెడుతున్నావా? చాలామంది పరిగెడుతూ ఆ యొక్క మార్గంలో ఆ పరుగును ఆపడానికి అపజయం ఎదురొస్తుంది. ఆ మార్గంలో ఆ పరుగును ఆపడానికి అడ్డంకులు ఎదురొస్తాయి. ఆ మార్గంలో ఆ పరుగును ఆపడానికి సందేహాలు ఎదురొస్తూ ఉంటాయి. ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే వారి యొక్క పరుగును ఆపేవిగా ఉంటాయి. నిన్నటి పరాజయాలు కూడా ఈ పరుగును ఆపుతాయి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చాలను. ఈయనేమంటున్నాడు, నేను పరిగెత్తాను, ఎట్లా పడితే అట్లా పరిగెత్తలేదు, గురి వద్దకే పరిగెత్తాను, బహుమానం పొందడానికే పరిగెత్తాను. ఎట్లా పోరాడాను? మంచిగా పోరాడి బహుమానం పొందవలనని నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని అంటున్నవాడుగా ఉన్నాడు. మన పరుగు బహుమానం కొరకు పరిగెత్తే పరుగేనా, గురి వద్దకు పరిగెత్తే పరుగేనా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒలింపిక్లో టాంజానియాకి చెందిన ఒక క్రీడాకారుడు పరుగు పందెంలో మారథాన్ రేసులో పాల్గొన్నవాడుగా ఉన్నాడు. అలా పాల్గొన్నప్పుడు ఏం జరిగిందంటే, అతడు చాలా వేగంగా తన యొక్క పరుగును పూర్తి చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అనుకోకుండా ఒక బలహీనత అనేది వచ్చింది. ఆ బలహీనతను బట్టి అతడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. తనకంటే వెనకమాల ఉన్నవారందరూ కూడా ముందుకు వెళ్ళొచ్చిన వారుగా ఉన్నారు. ఇక పరిస్థితి ఏది కూడా అనుకూలంగా కనపట్టల్లా, అంతా అయిపోయింది అనుకుంటున్న వారుగా ఉన్నారు. అయినా కూడా ఏది ఏమైనా తన పరుగును పూర్తి చేయాలని అతడు పట్టుదలతో, ఓపికతో ఆ యొక్క ఒలింపిక్స్లో ఆ పరుగును ఓపికగా పూర్తి చేసిన వాడుగా ఉన్నాడు. అందరూ అతని యొక్క పట్టుదలను చూసి, అయ్యా, ఎందుకు పరిస్థితి బాగోలేనప్పుడు ఈ పరుగును నువ్వు పూర్తి చేశావు, ఈ పరుగును నువ్వు ముగించావు అని ఆ వ్యక్తితో అన్నప్పుడు, ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఈ ఒలింపిక్స్లో నేను ఎందుకు వచ్చానంటే, నా దేశం తరపున ఆడడానికి ఇక్కడ నేను వచ్చాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, నా దేశం తరపున పరుగు పందాన్ని ప్రారంభించడానికి రాలేదు. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, నా దేశం తరపున ఈ పరుగు పందాన్ని ముగించడానికి ఈ ప్రాంతానికి వచ్చాను అని ఆ యొక్క టాంజానియాకి చెందిన వ్యక్తి మాట్లాడుచున్నాడు. నిజంగా మనలో చాలామంది దేవుని తరపున మనం పరుగును ప్రారంభించేవారుగా ఉన్నాం, కానీ అదే దేవుని తరపున పరుగును ఎంతమంది ముగించేవారుగా ఉన్నాం?
పౌలు గారు అంటున్న మాట ఇదే, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు ఒక నీతి కిరీటము, ఒక బహుమానాన్ని నేను సంపాదించుకున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నా. ఇంకా కొంచెం నేను మాట్లాడుతున్నాను. మనం పరుగు ముందుకు వెళ్ళే క్రమంలో గతం మనల్ని ఏం చేస్తుందంటే బందీగా చేస్తూ ఉంటుంది. నీ జీవితాల్లో దేవుని కొరకు పరిగెత్తాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ గతకాలపు అనుభవాలు ఉన్నాయి చూసారా, గతకాలపు గాయాలు ఉన్నాయి చూసారా, గతకాలపు కొన్ని ఘర్షణలు ఉన్నాయి చూసారా. ఈ గతకాలపు ఘర్షణలో దేవునిలో మంచి పోరాటం పోరాడనీయకోకుండా, మన పరుగును తుదముట్టించనీయకోకుండా ఈ గతకాలపు అనుభవాలు అనేవి కూడా మనల్ని ఆపివేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనల్ని ఆపేసేవి బయట నుంచి వచ్చేవి కాదు, మన గతంలో ఉన్న వైఫల్యాలు ఉంటాయి, గతంలో ఉన్న గాయాలు ఉంటాయి, గతంలో ఉన్న పరాజయాలు ఉంటాయి. ఇవే మన యొక్క పరుగును ఆపివేస్తాయి. గతము ఎలాంటిదంటే మనల్ని వెనక్కి లాగే ఒక గొలుసు లాంటిది. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా నేను ఇదివరకే తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానముకు పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. గతము ఎప్పుడూ కూడా మనల్ని బంధించకూడదు. దేవుని యొక్క విషయంలో, పరిగెత్తే విషయంలో గతం ఎలాంటిదంటే మనల్ని బంధించి ఉంచి ఒక చేను లాంటిది అంటున్నా. పౌలు గారు ఇదే మాట అంటున్నాడు. గతంలో నేను ఎలాంటి వాడినో తెలుసా? దోషకుడును, హింసకుడును, హానికరుడును. ఇటువంటి అనుభవం చేత అందరిని నేను హింసించి చంపిన వాడిగా ఉన్నా. కానీ దమస్క మార్గంలో దేవుడు నన్ను దర్శించాడు. అననీయ ద్వారా నేను వాక్యం తెలుసుకున్నవాడిగా ఉన్నాను. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నేను వాక్యాన్ని అభ్యసించిన వాడిగా ఉన్నా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అనేక మంది మధ్య నేను ప్రకటిస్తున్నా. నేను ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి నేను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు దైవ సేవకులు అనేకమైన సంఘాల్లో ఎన్నో విస్తారమైన ప్రసంగాలు చేస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఈ కీర్తనల గ్రంథాలే కాదు, సామెతల గ్రంథాలే కానీ, పాత నిబంధన గ్రంథాలే కాదు. ఎక్కువగా దైవ సేవకులు వారి యొక్క సేవలో ప్రాముఖ్యంగా ఈ పౌలు గారు వాడిన పదాలనే ఆధారం చేసుకుని, వాక్యాలను ఆధారం చేసుకుని సంఘాన్ని బలపరుస్తూ ఉన్నవారుగా ఉన్నారు. గతంలో పౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు, కానీ గతాన్ని మరిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించున్నవాడుగా ఉన్నాడు. గతం తాలూకు అనుభవాలు అతను వెనకలేదు కదా. ఇక్కడ పేతురు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడుచున్నప్పుడు నేను ఎరగను అని ముమ్మారు అబద్ధమాడిన వాడిగా ఉన్నాడు. కానీ అదే దేవుడు అడుగుతున్నాడు, సిలువ క్రితము, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయ్యా నేను ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. 3 సార్లు అదే మాట అన్నాడు. 3 సార్లు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. 3 సార్లు నేను ప్రేమిస్తున్నాను అన్న పేతురే ఆయన సిలువకు పట్టబడినప్పుడు 3 సార్లు నేను ఎరగను అంటున్నాడు. అలా ఎరగను అన్న పేతురుని దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరలా బలపరుస్తూ అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మాట పేతురు యొక్క హృదయంలో లోతైన గాయం చేసింది. నేను గతకాలంలో ఏ విధంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎరగనన్నానో ఆ గాయము అతన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టింది. కానీ దేవుడు పేతురును అంతటితోనూ ఆగలేదు. అతను బలపరిచిన వాడుగా ఉన్నాడు. బండ మీద పేతురు ద్వారా ఒక గొప్ప సంఘాన్ని దేవుడు కట్టించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా శక్తి పొందిన వాడై ఒకరోజు అందరి ముందు నిలబడి వాక్యం ప్రకటించగా 3000 మంది వారు మారు మనసు పొందుకున్న వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే గతం పేతురును బంధించిందా? లేదే. అసలు నేను నెరగను, మీ అందరికంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పేతురే నేను ఎరగను అని ముందుగానే తప్పించుకుని వెళ్ళాడు.
ఇక మొదటి దొంగ ఎవరు, మొదటి పాపి ఎవరు అంటే అసలు ఆ శిక్ష వేయవలసింది ఎవరికంటే పేతురికే, నమ్మక ద్రోహం అనేదానికి. ఏదో అనుకుంటాం, ప్రాణం రక్షించుకోవడం విషయంలో యేసుక్రీస్తుని ఎరగనన్న వాడుగా ఉన్నాడు. అంతటి గతకాలపు వైఫల్యము పేతురు జీవితంలో ఉంది. కానీ దేవుడు పేతురుని వాడుకోలేదా? నీ జీవితంలో కూడా గతంలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. మనుషులు ఎప్పటికీ నిన్ను ఏళనాస్పదంగా వైఫల్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురు జీవితంలో కూడా ఇవే ఉన్నాయి. కానీ వాక్యాన్ని పట్టుకున్న పేతురు వాక్యం చేత బలవంతుడే ముందుకు వెళ్ళాడు తప్ప గతకాలపు అనుభవాన్ని పట్టుకోవాలా. మరి నీవు ఏం పట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ బైబిల్ గ్రంథంలో బబులోనులో బానిసలుగా 3 యవనస్తులు ఉన్నారు. వీరు 3 కూడా బానిసలే. అయినా కూడా గతం వీరిని బానిసలు అంటూ ఉంది. ప్రస్తుతం వీరి ఎదుట ఒక శాస్త్రం ఉంది. ఏది ఏమైనా మేము చనిపోయినా బాధ లేదు, కానీ మన ప్రభువు కొరకు మేము జీవిస్తామని చెప్పి అగ్నిగుండాన్ని వారు ఎదుర్కొన్న వారుగా ఉన్నారు. గతంలో వారు బానిసలైనా ప్రస్తుతం దేవుని కొరకు వారు నిలిచిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ బబులోను దేశంలో ఆ 3 భక్తులను దేవుడు ఘనపరిచిన వాడుగా కనబడుచున్నాడు. ఈరోజు వారి యొక్క గతము దేవుణ్ణి ఘనపరిచే విషయంలో వారిని ఆపలేదు. ఎందుకంటే నిజంగా దేవుడు మాకు తోడై ఉన్నట్లయితే మేము బానిసలుగా ఎందుకు బతుకుతాం? నిజంగా దేవుడు మాకు తోడై ఉన్నట్లయితే మేము పరాదేశంలో తల్లిదండ్రుల దూరంగా ఈ విధంగా నీచ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాం అన్న గతం వారి జీవితంలో ఏలుబడి చేయాలి. కానీ గతం వారిలో ఏలుబడి చేయలేదు. కాబట్టి దేవుని కొరకు బలంగా నిలబడిన వారుగా ఉన్న గతం అనే సంఖ్యలు మనల్ని బంధించినంత కాలము కూడా దేవుని కొరకు మనము నిలబడలేము. అలాగే సాహసమైన కార్యాలు కూడా మనము చేయలేము. ఒక ప్రాంతంలో సర్కస్లో ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగును ఒక తాడుతో బంధించిన వారుగా ఉన్నారు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా వీళ్ళు ఎంత గొప్పవారు, ఇంత పెద్ద ఏనుగును ఇంత చిన్న తాడుతో ఎట్లా బంధించగలిగారు అని వారు అనుకుంటున్నారు. మేనేజర్ దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా ఇంత పెద్ద ఏనుగును మీరు ఎట్లా బంధించగలిగారు చిన్న తాడుతో, అది ఏమి చేయదాం అని వారిని అడిగినప్పుడు మేనేజర్ ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో చిన్ననాటి కాలంలో ఈ ఏనుగును మేము చిన్న తాడుతో బంధించుకొచ్చాం. అది చిన్నదవడం వలన ఆ తాడును తెంపే శక్తి దానిలో లేకపోవడం వలన ఎన్నిసార్లు ఆ ఏనుగు ప్రయత్నించినా కూడా ఆ తాడును తెంపి తాను విడుదల పొందలేకపోయింది. చాలాసార్లు ప్రయత్నించింది, అయినా ఆ తాడు తనకంటే బలంగా ఉండడం వలన ఆ యొక్క ఏనుగు ఏం చేసిందంటే ప్రయత్నించి తన యొక్క పోరాటాన్ని ఆపివేసింది. కాలం గడిచింది, అదే ఏనుగు పెద్దదయింది, కానీ తాడు అదే. ఈ తాడును ఏనుగు తెంపగలదు, కానీ గతంలో నేను ప్రయత్నించి ఆ తాడు తెంపకలేకపోయానే అన్న గతకాలపు వైఫల్యాలు ఆ ఏనుగులో ఉండుటను బట్టి మేము ఈ చిన్న తాడుతో ఇంత పెద్ద ఏనుగును మేము ఏం చేస్తున్నామంటే కంట్రోల్ చేస్తున్నాం అని ఆ మేనేజర్ చెప్తున్న వాడుగా ఉన్నాడు. మన జీవితం కూడా అంతే. గతంలో ఏవో వైఫల్యాలు, ఏవో పరాజయాలు, ఏవో గాయాలు. ఇప్పుడు దేవుడు నీకు నూతన శక్తిని ఇస్తున్నాడు, నూతనమైన కృపను ఇస్తున్నవాడుగా ఉన్నాడు. నీ మనసును పునరుజ్జీవం తీస్తున్నవాడుగా ఉన్నాడు. ఇంకా గతం తాలూకు అనుభవాలతో నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీ ప్రయాణం నీకు భారంగా ఉంటుంది. నీ భారం దేవుని మీద వేసి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఆ కాడిని సులువుగా చేసి నీ ప్రయాణంలో నీకు కావలసిన బహుమానం కొరకు దేవుడు నిన్ను పరిగెత్తించునుగాక. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. గతము అనేది ఒక జైలు లాంటిది. అది ఎప్పుడు కూడా మనల్ని బంధిస్తూనే ఉంటుంది. ఎవరైతే గతాన్ని వదిలేవారుగా ఉంటారో దేవుడు వారి జీవితంలో నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేయునుగాక. హల్లెలూయా. ఇంకొంచెం మనం లోతుగా వెళదాం. మన జీవితంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ప్రయత్నాలు అనేవి చేస్తూనే మనం ఉండాలి. ఎప్పుడైతే నీ ప్రయత్నాలు అనేవి నువ్వు ఆపుతావో, ప్రయత్నాలు ఆపినప్పుడు ఓటమి అనేది మన జీవితంలో మొదలవుతుంది. మన ఎదుట ఉన్న పందెపు రంగమందు మనం బహుమానం కొరకు పరిగెత్తాలి అని చెప్తున్నా.
అలా బహుమానం కొరకు పరిగెత్తే క్రమంలో మన ప్రయత్నాన్ని కనుక మనము ఆపుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఓటంలోకి నడిచేవారుగా ఉంటాం. జీవితంలో చాలామంది విజయానికి అడుగుపెట్టే ఒక్క అడుగు ముందు వారు ప్రయత్నం చేస్తారంటే ఆపివేస్తారు. వారి జీవితంలో ఏదో కొంచెం ఆలస్యం వచ్చింది, ఏదో కొంచెం నిరాశ వచ్చింది, ఏదో కొంచెము ఇబ్బంది అనే అనుభవం అనేది వచ్చింది, అలసట అనే అనుభవం వచ్చింది. వీటి అనుభవాన్ని బట్టి ఏం చేస్తారంటే వారి ప్రయత్నాలని ఆపివేస్తారు. నీవు నీ ప్రయత్నాలని ఆపకూడదు. ఒకవేళ నువ్వు ఆపావు అంటే అక్కడి నుంచే నీ ఓటమి అనేది ప్రారంభమవుతుంది. పౌలు భక్తుడు మరలా అంటున్నాడు, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము, 12వ అధ్యాయం ప్రారంభ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాటినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుదాము అంటున్నాడు. పరుగును మనము ముగించాలి అంటే మధ్యలో మనం ఆపకూడదు. మధ్యలో కనుక మనం ఆపినట్లయితే ఓటమి వస్తుంది. అందుకే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూడాలి. ప్రయత్నం అనేది ఆగితే అవకాశాలనేవి ఆగిపోతాయి. ఈ జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉండు, ముందుకు వెళుతూ ఉండు. మార్గాన్ని దేవుడు, నూతనమైన మార్గాన్ని దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. వెళతా ఉంటే ఎత్తుపాలాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అడుగులు అనేవి దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. నీ మార్గంలో ఎత్తుపాలాలు ఉండవు అని దేవుడు చెప్పడంలా, కానీ వెళతా ఉంటే ఎత్తుపాలాలు గమనించి నీ అడుగులు స్థిరపరచబడడం వలన ఇక మీదట ఎత్తుపాలాల గురించి నువ్వు భయపడుకోకుండా ముందుకు ప్రయాణము కొనసాగించేవాడుగా ఉంటాం. జీవితం మనకి అవకాశం ఇస్తుంది. ఎవరికి అవకాశం ఇస్తుంది? ఎవరైతే బహుమానం కొరకు పొందాలని ప్రయత్నం చేస్తారో ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు ఇస్తాయి. మన ప్రయత్నాలు ఆగిపోతే ఏమైపోతాయి అని చెప్తున్నాను అంటే అవకాశాలు కూడా ఆగిపోతాయి. ఒక వ్యక్తి బంగారు గనిలో పనిచేస్తున్నాడు. చాలా రోజులుగా ఆ యొక్క బంగారం కనిపెట్టిన నిమిత్తము కష్టపడి ఆ బంగారు గనిలో మట్టిని తవ్వుచూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అతడు ఆ యొక్క బంగారాన్ని కనుగొనలేకపోయిన వాడిగా ఉన్నాడు. ఇంకొక అడుగు తడివితే బంగారు శిలలు అనేవి దొరికేవి. కానీ ఎన్నో రోజుల ప్రయత్నము నిరీక్షణ ఫలవంతం కాకపోయేసరికి అతనిలో ఒక నిరాశ వచ్చి ఆ తవ్వకాన్ని ఆపివేసిన వారుగా ఉన్నారు. తర్వాత వేరొక వ్యక్తికి ఆ బంగారు గని అప్పగించిన వారుగా ఉన్నారు. అతడు ఎంతో తవ్వల, ఒక అడుగే తవ్వాడు. ఒక అడుగు తవ్వడం వల్ల ఏం జరిగింది అంటే బంగారపు శిలలు, ఆ యొక్క నిల్వలు అనేవి అతడు కనుగొన్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మన ప్రయత్నాలన్నీ కూడా ఒక అడుగు దూరంలోనే ఆపేస్తున్నాం. ప్రయత్నం ఆపితే ఏమైపోతుందంటే అవకాశాలు కూడా ఆగిపోతాయి. చదువుకునే వారికి నేను చెప్తున్న మాట ఇదే. మనం మన ప్రయత్నాలను కొనసాగించుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు మనకి అవకాశాలను ఇచ్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అతడు ఆగిన చోటే, మొదటి వ్యక్తి ఆగిన చోటే ఒక్క అడుగు దూరంలో దేవుడు ఏం దాచి ఉంచాడు అంటే విజయాన్ని దాచి ఉంచాడు. నీ జీవితంలో కూడా ఎన్నో అడుగులు నువ్వు వేసుకుంటూ వెళ్ళావు. ఇంకొక అడుగు, కొన్ని అడుగులు మాత్రమే నీ జీవితంలో పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ కొన్ని అడుగులు నువ్వు పూర్తి చేయడానికి నువ్వు ఆగిపోయినట్లయితే నీ అవకాశాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇంకొంచెం నేను చెప్తున్నా, దేవుడు ఎవరైతే ఈ ప్రయత్నాలను కొనసాగించేవారుగా ఉంటారో ఆ ప్రయత్నాలను కొనసాగించే హృదయాన్ని ఏం చేస్తారంటే దేవుడు గౌరవిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి సంతానం లేదు. ఆమె జీవితంలో నింద, వేదన, అవమానం గుండా ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. మందిరంలోకి వచ్చి కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది. అంతటితో ఆగిపోయిందా? లేదు కదా. ప్రతిరోజు ప్రార్థనలో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎంతవరకు అంటే దేవుడు తన జీవితంలో సమూయేలును గర్భఫలంగా ఇచ్చేంత వరకు కూడా ఆ సహోదరి ప్రార్థనా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్న హృదయాన్ని దేవుడు గౌరవించి
బెయేర్షెబా వరకు, గాదు నుండి బెయేర్షెబా వరకు సమూయేలు వంటి గొప్ప ప్రవక్త లేడు అన్నట్లుగా గొప్ప సంతానాన్ని దేవుడు హన్నాకి ఇచ్చినవాడుగా కనపడుచున్నాడు. ఇక్కడ మన ప్రయత్నము మన బలంతో కాదు, కొన్ని సందర్భాల్లో దేవుని బలంతో మనము చేయవారుగా ఉండాలి. మన బలము కొన్నిసార్లు తగ్గిపోవచ్చు, మనము కొన్నిసార్లు విసిగిపోవచ్చు, మనలో ఉన్న కొన్నిసార్లు ఉత్సాహము తరిగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచువారుగా ఉంటారో వారు నూతన బలాన్ని వారు పొందుకునేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క యోసేపు కనబడుచున్నాడు. చెరసాలలో వేయబడిన వాడుగా ఉన్నాడు, గుంటలో వేయబడిన వాడుగా ఉన్నాడు, నింద వేయబడిన వాడుగా ఉన్నాడు. కానీ తన విశ్వాస ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. కాబట్టి కలలకనే యోసేపును కాస్త కలలకు అర్థం చెప్పే అనుభవంలోకి యోసేపును నడిపించిన వాడుగా ఉన్నా. దేవుని కొరకు ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి డైరెక్ట్గా యోసేపును చెరసాలలో నుంచి ఎక్కడ నడిపించాడటండి? సింహాసనం వద్దకు నడిపించిన వాడుగా ఉన్నా. బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి కనబడుచున్నాడు. గొర్రెల కాపరి, ఇంట్లో వారు ఎవరో పట్టించుకోవాలా. కానీ దేవుడు అతను ఏం చేశాడంటే అభిషేకించిన వాడుగా కనబడుచున్నాడు. దేవుని యొక్క పిలుపు, అతనుకున్న అభిషేకము, అతనుకున్న తలంతులు, వాటన్నిటినీ అతడు కలిగి తన ప్రయత్నాన్ని తను కొనసాగించటం వలన అతడు ఒంటరి వాడై ఉన్నా, అతడు మరణమై గుర్తుకు రాని వాడైనటువంటి వాడైనా, జనులైన వారంతా అతను ఉరి ఒడ్డాలన్నా, వలపని ఉండాలన్నా, నాశనం చేయాలని చూస్తూ ఉన్నా కూడా దేవుని మీద ఆధారం చేసుకుని తన ప్రయత్నాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు మీద ఒక గొప్ప సింహాసనాన్ని దేవుడు దావీదుకు అప్పగించిన వాడుగా కనబడుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు. మన బలంతో కాదు, దేవుని బలంతో మన ప్రయత్నాన్ని మనము కొనసాగించేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో వ్యాపారం చేయాలనుకున్న వాడుగా ఉన్నాడు. అలా వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఈ వయసులో వ్యాపారం ఏమిటాయా అంటే, ఏది ఏమైనా సరే నేను స్థిరపడాలి అనుకుంటున్నాను నేను అనుకున్న దానిలో అని అతడు ఒక రెసిపీని తయారు చేశాడు. ఆ రెసిపీని తయారు చేసి అనేకమైన హోటల్కి శాంపుల్గా పంపించిన వాడుగా ఉన్నాడు. ప్రతి హోటల్ వారు ఆ రెసిపీని చూసి తిరస్కరించిన వారుగా ఉన్నారు. అట్లా 1000 సందర్భాల్లో ఆ రెసిపీ తిరస్కరించబడింది. అయినా కూడా తన ప్రయత్నాన్ని తాను విరమించలేదు. 1000 తర్వాత కూడా ఇంకొక 10 సార్లు ఆ యొక్క రెసిపీని ప్రయత్నం చేసిన వాడుగా ఉన్నాడు. 1010వసారి ఆ యొక్క రెసిపీని ఏం చేశారంటే ఒక హోటల్ వారు యాక్సెప్ట్ అనేది చేసిన వారుగా ఉన్నారు. ఆ రుచికరమైన ఆ రెసిపీ ఏంటంటే, మన అందరం తింటాం కదా కేఎఫ్సి చికెన్ అని. ఆ కేఎఫ్సి చికెన్ అంటే అన్ని ప్రయత్నాలు కొనసాగించిన తర్వాత ఎక్కడా కూడా అతడు నిరాశ పొందకోకుండా ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కాబట్టి 60 ఏళ్ల వయసులో అతడు ప్రారంభించిన వ్యాపారము తన ప్రాంతంలో మాత్రమే ఆగిపోకోకుండా ఈరోజు ప్రపంచమంతటా కూడా కేఎఫ్సి అనే ఒక రెసిపీ ప్రపంచమంతటా కూడా అతడు అందించిన వాడుగా ఉన్నాడు. ప్రయత్నాలు మనము కొనసాగించినట్లయితే దేవుడు అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు. ప్రయత్నాలు మనం ఆపివేసినట్లయితే అవకాశాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. మనం ముందుకు సాగితే, మన ఎదుట ఉన్న పందెపు రంగమందు మనము ముందుకు సాగితే ఏం జరుగుతుందంటే, దేవుడు మన ఎడల అద్భుతాలు జరిగించేవాడుగా ఉంటాడు. పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంటాయి, ఏమీ అనుకూలంగా ఉండవు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకమాల ఫరో సైన్యం తరుముతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ముందుకు సాగు. పరిస్థితులు ఏమంటున్నాయి అంటే, అమ్మో ఇది అసాధ్యం అంటుంది. కానీ దేవుని మాట ఏముంటుందంటే ముందుకు సాగు. వారు దేవుని మాట చొప్పున ఒక అడుగు వేశారు. ఆ అడుగును దేవుడు అద్భుతంగా మార్చాడు. ఎర్ర సముద్రంలో దేవుడు దాచి ఉంచిన ఒక రహదారిని అడుగు ద్వారా బయటకు బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. మనము ముందుకు సాగిన వారంగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఏ అద్భుతాన్ని దాచాడో ఆ అద్భుతాలను మన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాలను తెరుచునుగాక. హల్లెలూయా. అద్భుతం అనేది ఒక అడుగు వేయడం ద్వారానే కదా జరిగింది. నాయమాని యొక్క జీవితాన్ని మనం గమనించుకుందాం. దైవ సేవకుడు అంటున్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళు. ఎన్ని మార్లు మునగమంటున్నాడు? 7 మార్లు మునగమంటున్నాడు. మొదటిసారి మునిగాడు, రెండోసారి మునిగాడు, మూడోసారి మునిగాడు. ఏదైనా మార్పు కనపడాలి కదా. 3 సార్లు సగం సార్లు అయిపోయినాయి. ఏదో మార్పు కనపడాలి. ఏ మార్పు కనపడాలి? ఇంకా
4 సార్లు మునిగితే ఇంకేం మార్పు కనపడుతుంది అని తన ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. కానీ ఏది ఏమైనా కూడా దైవ సేవకుడు చెప్పిన మాట చొప్పున పూర్తిగా 7 సార్లు మునగడానికి తన ప్రయత్నాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. 7వసారి మునిగి లేచిన తర్వాత కానీ అర్థమైంది తన దేహము పసిపిల్లవాడు వంటి పరిశుద్ధమైన దేహంగా మార్చబడింది. ఒక్కోసారి అద్భుతాలు అనేవి చివరి వరకు మన జీవితంలో కనబడవు. ఆ చివరి అడుగు వేసిన తర్వాతనే దేవుని ఎడల ఉద్దేశించిన ఉన్నతమైన ప్రణాళికలోకి నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ఎవరైతే చివరి వరకు కొనసాగించగలుగుతారో మహిమా జీవితంలో గొప్ప స్వస్థతా కార్యాలు దేవుడు జరిగించినట్లుగా నీ జీవితంలో దేవుడు గొప్ప స్వస్థతా కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, ప్రయత్నాలు మనం కొనసాగించు వారంగానే ఉండాలి. పౌలు శీలలు ఉన్నాయి, వారిని బంధించాయి చెరసాలలో. ఎంత చెరసాల బంధించినా వారు కొనసాగించారు ఏమిటంటే ప్రార్థనను, వారు కొనసాగించారు ఏమిటంటే స్తుతిని. వారు ప్రార్థనను కొనసాగిస్తూనే ఉన్నవారుగా ఉన్నారు, స్తుతిని కొనసాగిస్తూనే ఉన్నవారుగా ఉన్నారు. ఆ కొనసాగింపు ఏం చేస్తుందంటే, ఏ చెరసాలైతే వారిని బంధించి ఉంచిందో బంధించి ఉంచిన చెరసాల గోడలు బద్దలైపోయేలాగా, అక్కడ భూకంపము వచ్చేలాగా వచ్చేంత వరకు వీరి ప్రార్థనను స్తుతిని కొనసాగించిన వారుగా ఉన్నా. నీ జీవితంలో ఏ చెరసాల అనుభవం నీకు అడ్డంగా ఉందో అయితే నీ ప్రయత్నాలను ఆపొద్దు. దేవుడు నీకు ఇచ్చిన తలంతు ప్రార్థన ఉండవచ్చు, దేవుడు నీకు ఇచ్చిన తలంతు స్తుతే ఉండవచ్చు. దాన్ని నువ్వు కొనసాగించినట్లయితే నిన్ను బంధించిన ప్రతి ఒక్క బంధకము ఊడిపోవునుగాక. నీ ఎదుట శత్రువు ఒక తలుపు మూస్తే దేవుడు నీకు అనుకూలంగా 1000 తలుపులు తెరుచునుగాక. హల్లెలూయా. అందుకే మన ప్రయత్నాలు మనం ఏం చేయాలంటే కొనసాగించుకుంటూ వెళితే దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు జరిగించువాడుగా ఉంటా. ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల పరుగు పందెంలో పరిగెడుచున్న వాడుగా ఉన్నాడు. అందరికంటే వేగంగా పరిగెట్టిన వాడుగా ఉన్నాడు. 38 కిలోమీటర్లు పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి? 2 కిలోమీటర్లు పరిగెత్తాలి. అనుకోకుండా అంత దూరం పరిగెడటం వలన పిక్కలు అనేవి బాగా పట్టేసినాయి, కండరాలు నొప్పి వచ్చేసినాయి. పరుగును కొనసాగించే ప్రయత్నం చేయలేం. ఆ మారథాన్ని కొనసాగించే ప్రయత్నం అనేది చేయడంలా ఎవరో ఒక ఆయన వచ్చిన వాడుగా ఉన్నా, ఇదిగో నువ్వు ఇంతటితో ఆపితే నీ పరుగును ముగించినట్లు అవుతుంది అనుకుంటున్నావేమో. ఇది నీ పరుగును ముగించినట్లు కాదు, నీ కలే ముగిసిపోయినట్టు, నీ కలే ముగిసిపోయినట్లు అని చెప్పినప్పుడు వెంటనే అతడు కొంచెం శక్తిని కూడదీసుకుంటూ మిగిలిన 2 కిలోమీటర్లు అతను ఏం చేశాడంటే పూర్తి చేసిన వాడుగా కనబడుచున్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఈ పరుగును పూర్తి చేశాను అంటే నా బలాన్ని బట్టి కాదు, ఇదిగో నా యొక్క గమ్యము దగ్గరలోనే ఉంది అన్న విశ్వాసాన్ని బట్టి నా పరుగును నేను పూర్తి చేయగలిగాను. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పరుగులు మనం పరిగెడుతూ ఉంటాం, కొన్ని చోట ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీ గమ్యము దగ్గరలోనే ఉంది అన్న విశ్వాసంతో గనక నువ్వు అడుగు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు అనుకున్న గమ్యానికి దేవుడిని నడిపించునుగాక. పౌలు గారు అంటున్న మాట, నేను వెనుకున్నాయి మర్చిపోయా, ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నవాడుగా ఉన్నా. కాబట్టి నేను ఏ బహుమానం అయితే పొందాలని ప్రయత్నం చేస్తున్నానో గురి కలిగి ఆ బహుమానం యొద్దకు నేను పరిగెడుచున్నాను అంటున్నాను. పరిగెత్తే వానికి దేవుడు ఏమిస్తాడు అంటే విజయం ఇస్తాడు. పరిగెత్తే వానికి దేవుడు ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. మరి ఆగిపోయేవానికి అవకాశాలు ఆగిపోతాయి. ఆగిపోయేవాడికి ఏమైపోతాయి? అవకాశాలు. ప్రయత్నాలు ఆగిపోతే అవకాశాలు ఆగిపోతాయి. ఈరోజు నీ జీవితం అనే పరుగు పందెంలో ఎంత ఆలస్యమైన, ఎంత నిరుత్సాహమైన, ఎంత పరాజయమైన నీవు నీ పరుగును గనక కొనసాగించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన అనుభవంలోకి నడిపించి గొప్ప బహుమానం ఇచ్చునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించునుగాక.